నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజుల్లో చాలామంది ఇల్లు కట్టుకునేటప్పుడు ఇటుకలు వాడుతున్నారు, సిమెంట్ వాడుతున్నారు, ఇసుక, కంకర్ ఇలాంటివన్నీ కూడా వాడుతున్నారు. బాగానే ఉంది. బయట దేశాల్లో కనుక మనం గమనిస్తే ఇటుకలన్నీ కూడా ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళ ఇటుకలను మార్చుకొని ఇంటర్లాకింగ్ సిస్టమ్ని ఉపయోగించుకొని వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రొటెక్షన్ తోటి వాళ్ళు ఇంకా గోడలకు బలం ఇచ్చే విధంగా ఇంకా తక్కువ ఖర్చుతో జస్ట్ ఇటుక్కి మధ్య ఇలా పేట్ చేస్తే ఇంటర్నల్ లాక్ అవుతుంది. సిమెంట్ కూడా చాలా తక్కువ మోతాదులో పడుతుంది. చాలామంది కూడా సిమెంట్ కూడా అసలు వాడటం లేదు, ఇంటర్లాకింగ్ చేసేసుకుంటున్నారు, జస్ట్ పొత్తు పని చేసుకుంటున్నారు. ఖర్చు అనేది తగ్గిపోతుంది. టెక్నాలజీ పెరిగింది, అభివృద్ధి చెందుతుంది అంటున్నాం మనం. కానీ భవన నిర్మాణ రంగంలో మాత్రము ఇంకా కూడా పాతకాలం పద్ధతులే ఉన్నాయి. అవే ఇటుక, అవే టెక్నాలజీ. బయట దేశాల్లో నేను పలానా దేశం అని చెప్పడం లేదండి. మీరు అందరూ యూట్యూబ్ చూస్తున్నారు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు, కంపారిజన్ కూడా చేయట్లేదు. ప్రతి దాంట్లో పోటీ అనేది ఉంది. మనం కూడా అన్ని రంగాల్లో దేంట్లోనూ తక్కువ కాదు, అన్ని రంగాలని కూడా రాణించాలి. పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలి అనే చందాన ఈరోజు కనుక చూసుకుంటే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని ఒకప్పుడు అన్నాయంట. పెళ్లి చేసుకోవచ్చేమో కానీ ఇల్లు కట్టాలంటే మాత్రము సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న సందర్భాలు అయితే ఉన్నవి. ఈ రోజుల్లో లేబర్ కాస్ట్ పెరుగుతుంది, మెటీరియల్ కాస్ట్ కానీ ఇవన్నీ బాగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఒక 5 లక్షలు ఉంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇల్లు కట్టుకునేది. ఇప్పుడు 5 లక్షలు కాదు కదా, 20 లక్షలు కాదు కదా, కోట్లు కావాల్సి వస్తుంది ఇల్లు కట్టాలంటే. ఇలా ఉంది పరిస్థితి. కానీ ఇలాంటి టెక్నాలజీ ఏదైతే ఉందో, కొన్ని టెక్నాలజీలు అయితే ఎలా ఉంటాయంటే నిర్మాణ రంగంలో గోడలు అవి కట్టుంటాయి, వాటిని కూడా లాకింగ్ సిస్టమ్ ద్వారా తక్కువ మోతాదులో సిమెంట్ కట్టేసి ఎన్ని ఫ్లోర్లు కావాలంటే అన్ని ఫ్లోర్లు జస్ట్ అలా పేర్చినట్టు పేర్చేసి ఇల్లు కట్టేసి అయిపోతున్నారు. కానీ ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే అదే పాతకాలం పద్ధతిలో ఒక 50 సంవత్సరాల క్రితం ఎలా అయితే ఇల్లు కడుతున్నారో ఇప్పుడు కూడా అలానే కడుతున్నారు. నిర్మాణ రంగంలో మార్పులు తీసుకొచ్చి నిర్మాణ రంగాల్లో కూడా కొత్త టెక్నాలజీని జనాలకు అలవాటు చేయాలి. అందరూ కూడా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఈ యొక్క మన అభివృద్ధిలో ప్రధానమైనటువంటి పాత్ర నిర్మాణ రంగాన్ని కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి సామాన్యుడి కళ ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. కాబట్టి ప్రతి బీదవాడు కూడా నాకంటూ ఒక ఇల్లు ఉండాలని అనుకుంటారు, సొంత ఇంట్లో ఉండాలనుకుంటారు. వాళ్ళకు కూడా మేలు జరగాలంటే ఇప్పట్లో ఆ యొక్క టెక్నాలజీలు బయట దేశాల్లో ఎటువంటి నిర్మాణ రంగంలో టెక్నాలజీలు అయితే ఉన్నాయో, ఇంటర్లాకింగ్ సిస్టమ్ టెక్నాలజీలు ఉంటాయో వాటిపైన కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు దృష్టి పెట్టి ఇటువంటి టెక్నాలజీలను కూడా బయటికి తీసుకొని వచ్చి వాటిపైన మన నిర్మాణ రంగ కార్మికులు కూడా అవగాహన తెచ్చిపెట్టినట్టయితే అక్కడ కాస్ట్ తగ్గుతుంది, కొంచెం కాస్ట్ తగ్గుతుంది, సామాన్యుడి పైన భారం తగ్గుతుంది, ఇంకా ఎక్కువ నిర్మాణాలు జరిగి ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది, ప్రజలకు ఆదాయం చేకూరుతుంది, పర్యావరణ సంరక్షణ కూడా ఎంతో మేలు చేసినట్టు అవుతుంది, సమయం కూడా చాలా వరకు ఆదా అవుతుంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆలోచించాలని కోరుకుంటూ, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.